హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దామండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బార్మాస్ రూల్, ఎలిమెంటరీ సర్ట్స్, అలాగే నిన్నటి వీడియోలో వచ్చేసి ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు వీడియోలో డే 4 అండి, మొత్తం 75 టాపిక్స్. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్లేలిస్ట్లో ఆ నేమ్ చూస్తే అందులో వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో పర్సంటేజ్ నెక్స్ట్ టాపిక్. పర్సంటేజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 1/3 ఈజ్ 520. వాట్ ఈజ్ 20% ఆఫ్ దట్ నెంబర్? సో క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాగా చదవాలి. బాగా చదివినప్పుడే ఇందులో ఉండే ఆన్సర్ మనకు అర్థమవుతుంది. అది ఎలా చేయాలి అనేది మనకు చదవడం అనేది ఫస్ట్ రావాలి. ఓకేనా? సో ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. ఓకేనా? ఏ నెంబర్ అండ్ ఇట్స్ 1/3, ఒక నెంబరు అలాగే దాని యొక్క 1/3 చేస్తే 520 అన్నారు. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే దీని యొక్క 1/3 ఏమవుతుంది? 1/3 ఆఫ్ ఎక్స్. సో 1/3 అంటే 1/3 ఇంటూ ఎక్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 520 అన్నారు. ఓకేనా? అయితే వాట్ ఈస్, ఫస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఆ నెంబర్లో వచ్చిన నెంబర్లో 20% కనుక్కొని ఆన్సర్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బై 3 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 520. ఓకేనా? ఎల్సిఎం చేస్తే 3x మైనస్ ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 520. సో దట్ ఈక్వల్స్ టు ఈ 3 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? 3xలో నుంచి x తీసేస్తే 2x, 3 అటు సైడ్కి వెళ్తే 520 ఇంటూ 3. ఓకేనా? డివిజన్లో ఉండే 3 ఇటు సైడ్కి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 2తో 2 1s, 2 2s 4, 2 6 0s. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్స్ టు 300, 3 6 18, 780 అవుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ అడిగింది మనకి 20% ఆఫ్ దట్ నెంబర్. సో 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% అంటే 20/100, హాఫ్ అంటే మల్టిప్లికేషన్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 780 వచ్చింది. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సర్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సర్. 2 8s వచ్చేసి 16, 2 7s 14, 14 + 1 15. సో ఆన్సర్ వచ్చేసి 156 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ 200% ఆఫ్ k మైనస్ k ప్లస్ 2% ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు k. అయితే ఇక్కడ మనకు ఓన్లీ k వాల్యూ ఎంత అన్నారు. ఓకేనా? 200% అంటే ఏం రాసుకోవచ్చు? పర్సంటేజ్ అంటే బై 100 అని రాయొచ్చా? ఓకేనా? సో ఇప్పుడు హాఫ్ అంటే మల్టిప్లికేషన్. సో హాఫ్ k మైనస్ k ప్లస్ 1/2/100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్స్ టు k అని క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చినారు. అయితే k వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఓకేనా? సో ఇక్కడ 51s 52s. సో 2k మైనస్ k ప్లస్ 2/2 ఈజ్ ఈక్వల్స్ టు k. సో 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఎల్సిఎం వచ్చేసి 2 కాబట్టి 2 2s 4, 4k మైనస్తో మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ k మైనస్ 2. సో ఇక్కడ డివిజన్లో ఉండే 2 అటు సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 4kలోంచి k తీసేస్తే 3k. సో ఈ 2k కూడా ఇటు సైడ్ తెస్తాము. సో మైనస్ 2k అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే మైనస్ 2 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 2. సో దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. 3kలోంచి 2k తీసేస్తే 1k. సో k ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? ఆన్సర్ 2 వచ్చింది. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఫస్ట్ మనం క్వశ్చన్ని ఈజీగా అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ నెంబర్ p ఈజ్ ఇంక్రీజ్డ్ బై p% ఆఫ్ 92. p అనేది p% ఆఫ్ అంటే 99p/100 అని రాసుకోవచ్చా? 99p/100 ఈజ్ ఈక్వల్స్ టు, సో అలాగే ఏమన్నారు? 99 ఇంక్రీజ్డ్ బై. సో 99 అనేది ఎంత ఇంక్రీజ్ చేసినారంట? 99% ఆఫ్ p అన్నారు. సో దీన్ని కూడా ఇలా రాసుకోవచ్చు కదా. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో ఇదంతా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇదంతా మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 99p/100, ఇక్కడ 99p/100, అలాగే ఇటు సైడ్ అడిషన్ ఉందంటే ఇవి రెండు
క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు 0 అవుతుంది కాబట్టి దెన్ పీ వాల్యూ ఎంత 99 వచ్చింది. ఇప్పుడు పీ వాల్యూ 99 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమి ఇచ్చినారు, పీ ప్లస్ 51 ఇంటూ % ఆఫ్ 928 ప్లస్ 72. సో పీ ప్లస్ 51 అంటే 99 ప్లస్ 51 బై 100 అని రాసుకోవచ్చా, ఇంటూ 928 ప్లస్ 72. సో ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా 99 ఒక 51, 99 ఒక 1, 100 ప్లస్ 50 150. సో 150 బై 100 ఇంటూ 928 ప్లస్ 72. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్, 5తో 5 2s 5 3s, 2తో 2 1s 2 4s 2 6, 2తో 2 4s. ఓకేనా, 2తో క్యాన్సిల్ చేసాం, 2 4s 2 6 2 4s. ఓకేనా. సో ఇక్కడ 3తో 3 4s 12, 3 6 18, 18 ప్లస్ 1 19, 3 4s 12 ప్లస్ 1 13. సో దీనికి మనం 72 యాడ్ చేసే వాల్యూ వస్తుంది. 2 ప్లస్ 2 4 ఉండేది ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే యూనిట్ డిజిట్ పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 3 4s ఎంత 12, అంటే యూనిట్ డిజిట్లో ఇక్కడ 2 వస్తుంది. 2 ప్లస్ 2 4. సో ఇదంతా కూడా చేయకుండా ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ 1464 అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 45% ఆఫ్. సో పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటండి, పర్సంటేజ్ అంటే బై 100. ఓకేనా. సో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 360 ప్లస్ 30 బై 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 400, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 బై 100 ఇంటూ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి క్యాన్సలేషన్. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ అడిషన్లో ఉంది. ఇక్కడ రెండిట్లో నుంచి 100 కామన్ తీస్తే ఈ 100కి ఆ 100కి క్యాన్సిల్. సో ఓవరాల్గా ఈ 100 ఈ 100 ఈ 100 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం మిగులుతుందో చూడండి. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. సో 30 ఇంటూ 400 ఈజ్ ఈక్వల్స్ టు 25x. సో అగైన్ మనం దీన్ని ఇదేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 25తో క్యాన్సిల్ 5తో చేద్దాం. ఓకేనా. 5తో 5 5s, 5తో 5 6, 5తో 5 9s. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఇక్కడ మళ్ళీ 5తో పోతుంది. 5తో 5 1s, 5తో 5 8s 0s, 5తో 5 7s 35, 5 2s. ఓకేనా. 5 7s 35 అంటే 1 ఉంటుంది, 5 2s. సో 72 ఇంటూ 9 ప్లస్ 8 6 48 అంటే 480 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 9 2s వచ్చేసి 18, 1 ఉంటుంది, 9 7s 63 ప్లస్ 1 64 ప్లస్ 480 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇవి రెండు అడిషన్ చేస్తే సో యూనిట్ డిజిట్ 8 కలిగిన ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If 30% of x minus y, it is equals to 20% of x plus y. So 30% అంటే పర్సంటేజ్ అంటే బై 100 కదా, ఇంటూ x మైనస్ y ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 20% అన్నారు. పర్సంటేజ్ అంటే బై 100. మీరు డైరెక్ట్గా ఇక్కడ పర్సంటేజ్కి క్యాన్సిల్ చేయొచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను ఇలా వేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 100కి క్యాన్సల్, అలాగే ఇక్కడ 0కి క్యాన్సల్. ఇప్పుడు 3తో ఎంత మల్టిప్లికేషన్ చేద్దాం. 3x మైనస్ 3 ఇంటూ వై 3y ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ వై 2y. ఓకేనా. ఇక్కడ మైనస్ 2x ఇటు సైడ్కి వస్తే, ఇక్కడ ప్లస్ 2x ఇటు సైడ్కి వస్తే మైనస్ 2x, 3xలో నుంచి 2x తీసేస్తే x, అలాగే ఈ మైనస్ 3y ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 3y అవుతుంది, 3y ప్లస్ 2y 5y అవుతుంది. సో దెన్ x బై y ఈజ్ ఈక్వల్స్ టు 5/1 అవుతుంది. మనకు కావాల్సింది ఏంది, సో అది కనుక్కోవాలి. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై. ఎక్స్ అనేది సో ఇక్కడ మనకి 1/5 ఇంటూ 100. ఆఫ్ తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని డినామినేటర్లో వేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా. 5తో 5 1s 5 20s. సో దెన్ ఆన్సర్ వచ్చేసి 20%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ 280% ఆఫ్ 160. సో ఇది కూడా మనం ఎలా చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఈ రెండిట్లో నుంచి పర్సంటేజ్ కామన్ తీసి ఇక్కడ పర్సంటేజ్ కామన్ తీసి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ 280 ఇంటూ 160 మైనస్ 25 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్
720 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ 200. ఇప్పుడు చూడండి క్యాన్సలేషన్ చేద్దాం. సో ప్రతి దాంతో 0 క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా, ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 0 కామన్ తీస్తే ఇక్కడ 0 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే 10 కామన్ తీస్తున్నామని 0 అని కాదు. ఓకేనా, సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం 5తో క్యాన్సిల్ చేద్దాం. 5తో 5 4s, 5తో 5 5s, 5తో ఇక్కడ 5తో వెళ్తుంది. 5తో 5 5s 25, 3 ఉంటుంది, 5 6. ఓకేనా, నెక్స్ట్ అగైన్ 4తో క్యాన్సిల్ చేద్దాం. 4తో 4 1s, 4తో 4 1s, 4 18s, 4తో 4 4s. ఓకేనా, సో ఇక్కడ 56 ఇంటూ 4, 4 6 24, 5 4s 20, 224 minus 90 is equals to y. So then y is equals to 224లో నుంచి 90 తీసేస్తే y వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ 12లోంచి 9 తీసేస్తే 3, సో 134 అనేది మనకి y వాల్యూ అవుతుంది. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ డి 134. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ 25% ఆఫ్ ఎక్స్ ఈజ్, సో ఇక్కడ క్వశ్చన్ మనకి బాగా చదివితే అర్థమవుతుందండి. సో 25% ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో 25% చేసినప్పుడు ఇది 40 తక్కువగా ఉంది దేనికంటే దీనికంటే, అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 40 వస్తుందని అర్థం. ఓకేనా, సో దేర్ ఫోర్ 30% ఆఫ్ అంటే 30/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 60 మైనస్ 25% ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. సో ఇప్పుడు చూడండి మనకు ఓవరాల్గా ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సల్. ఓకేనా, అలాగే ఇక్కడ 25 1s 25 4s, సో 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 63s వచ్చేసి 180/10 మైనస్ x/4 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. సో ఒకవేళ మీరు ఈ 100s క్యాన్సిల్ చేయకోకుండా మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. సో అలా చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 30x ప్లస్ 1800, సో ఇక్కడ ఓవరాల్గా 25x/100. ఓకేనా, ఇలానే చేద్దాం, ఈజీగా అయిపోతుంది. 30xలో నుంచి 25x తీసేస్తే ఎంత అండి 5x. 5x ప్లస్ 1800 ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 100. ఓకేనా, సో దెన్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 4000 మైనస్ 1800, సో దెన్ 5x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 0 0, 10లోంచి 8 పోతే 2, 3లోంచి 1 పోతే 2, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 4s 0. ఎక్స్ వాల్యూ వచ్చేసి 440 వచ్చింది. కానీ ఇక్కడ ఏమడిగినారు 35% ఆఫ్, ఆ వాల్యూ కూడా మనం కనుక్కుందాం. సో 35% ఆఫ్, పర్సెంట్ అంటే బై 100 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వచ్చింది 440 మైనస్ 40. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 440 సబ్స్టిట్యూట్ చేసినాం. సో 35/100 ఇంటూ 400, సో ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేస్తే 5 4s 20, 4 5s 20, 4 3s 12, ఒక 2 14, 140 అనేది 120 కంటే ఎంత ఎక్కువ ఉంది 20 ఎక్కువ ఉంది. సో పర్సంటేజ్ కనుక్కోమన్నారు. 20 ఎక్కువ ఉంది కదా దేనికంటే 120 కంటే ఇంటూ 100. ఈ 0 క్యాన్సల్, 2తో 2 1s 2 6. ఓకేనా, 2తో 2 5s 2 2s, 2 5s 2 zeros 2 3s, 50/3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 16/2/3%. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ 12.25% మోర్ దాన్ వై అన్నారు. సో ఎక్స్ అనేది వై కంటే 12.25% ఎక్కువ ఉంది. మరి వై ఎంత తక్కువ ఉంటుంది 12.25 కదా తక్కువ ఉండేది. సో అయితే దెన్ వై ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ పర్సంటేజ్ లెస్ దాన్ ది ఎక్స్ అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ కనుక్కోవాలి. వై అనేది ఎక్స్ కంటే తక్కువ ఉంది. దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వేసుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ, సో వై వాల్యూ 100 అనుకుంటే ఇది వచ్చేసి 112.25 అవుతుంది.
సో దెన్ ఎంత తక్కువ ఉంది 12.25 తక్కువ ఉంది ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ పాయింట్కి రిమూవ్ చేస్తే 1225 బై 112.11225 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేసే 25తో 25 4s అగైన్ 25 4s 9s 25 4s 9s. సో 4900 బై 449 449 1s 0s 9s. సో 0 కలిగినది ఒక ఆప్షన్లోనే ఉంది. సో అది ఏంటంటే 10 కలిగినది ఆప్షన్ బి మాత్రమే. ఇక్కడ చూడండి 12% అంటే బై 100, 4% అంటే బై 100 4/100, 7% అంటే 7/100 ఇంటూ 2 ఇంటూ 10⁶. యాక్చువల్గా 10⁶ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి 1 తర్వాత 6 జీరోస్ ఉంటాయి అని అర్థం. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం 10² అంటే 100 రాసామా అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయని అర్థమా. ఇక్కడ కూడా ఎన్ని జీరోస్ ఉంటాయి 6 జీరోస్ ఉంటాయి 1 2 3 4 5 6. ఇక్కడ 6 జీరోస్కి ఇక్కడ 10⁶కి క్యాన్సల్. ఓకేనా. 12 4s వచ్చేసి 48, సో 7 2s వచ్చేసి 14, సో 14 8s వచ్చేసి 112. సో యాక్చువల్గా ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఉండేది ఓన్లీ మనకి 2 కలిగిన 4 8s 32 2 కలిగిన ఆప్షన్ ఒక్కదాంతోనే ఉంది, అది కూడా ఆప్షన్ బిలో మాత్రమే. ఓకేనా. డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఇంకా మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ద డిఫరెన్స్ బిట్వీన్ 44% ఆఫ్ ఏ నెంబర్ 44% అలాగే 33% ఆఫ్ ఏ నెంబర్ సేమ్ నెంబర్ని డిఫరెన్స్ చేస్తే సో దీని వాల్యూ వచ్చేసి 286 అవుతుంది అన్నారు. ఓకేనా. డిఫరెన్స్ చేసినాం ఇలా డైరెక్ట్గా అంటే 44% ఆఫ్ ఎక్స్ మైనస్ 33% ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 286. సో ఇక్కడ ఓవరాల్గా 11%, 44లోంచి 13 తీసేస్తే 11% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 286. 11తో 11 1s 11 2s 11 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2600. కానీ ఇక్కడ అడిగింది 54% ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 2600 ఇంటూ 54/100. సో ఇక్కడ ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ చేస్తే 26 ఇంటూ 54. సో 4 6 ఎంత 24. సో 4 కలిగిన ఆప్షన్లు చాలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి మీరు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. 4 6 24, 4 2s 8, 8 + 2 10, 5 6 30, 5 2s 10 + 3 13, 0 4 0 4 1. సో 1404 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇవి పర్సంటేజ్కి సంబంధించి పర్సంటేజ్లో సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.